హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ప్రీవియస్ వీడియోలో భారతదేశం ఉనికి అనే చాప్టర్ ని స్టార్ట్ చేశాం. అందులో భాగంగా మనం భారతదేశం అక్షాంశాలు అనే టాపిక్ ని పూర్తి స్థాయిలో నేర్చుకోవడం జరిగింది. మన భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించింది అనే అంశాలను మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం భారతదేశం రేఖాంశాలు అనే టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా అండి? రేఖాంశాల పరంగా భారతదేశం ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది, ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ మనం నేర్చుకుందాం. మన భారతదేశం ఈ రేఖాంశాల పరంగా 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య, ఏ డిగ్రీలు అండి? 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య మన భారతదేశం విస్తరించింది. మన భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించింది, అదే విధంగా ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ గా చాలా సార్లు రావడం జరిగింది. మన భారతదేశం 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది కదా. అంటే మన భారతదేశం ఏ అర్ధగోళంలో ఉందండి? పూర్వ అర్ధగోళంలో ఉండి, మనకి పూర్వార్ధగోళం ఉంటుంది, పశ్చిమార్ధగోళం ఉంటుంది. పూర్వార్ధగోళం అంటే ఈస్ట్ వైపు, పశ్చిమార్ధగోళం అంటే పడమర వైపు. మన భారతదేశం ఎందులో ఉందండి? పూర్వార్ధగోళంలో ఉంది. అదే అక్షాంశాల పరంగా మన భారతదేశం ఏ అర్ధగోళంలో ఉందండి? ఉత్తరార్ధగోళంలో ఉందా, దక్షిణార్ధగోళంలో ఉందా? ఉత్తరార్ధగోళంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్షాంశాల పరంగా మన భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంటే, రేఖాంశాల పరంగా మన భారతదేశం పూర్వ అర్ధగోళంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ గ్రీనిచ్ రేఖ ఉంటుంది కదా, 0 డిగ్రీస్ రేఖాంశం అనేది, ఈ గ్రీనిచ్ రేఖ మన భారతదేశానికి ఏ దిక్కున పోతుందండి? పశ్చిమ దిక్కున పోతుంది. ఎందుకంటే మన భారతదేశం పూర్వ అర్ధగోళంలో ఉంది. సో మన భారతదేశానికి ఈ గ్రీనిచ్ రేఖ ఏ దిక్కున పోతుంది? పశ్చిమ దిక్కున పోతుంది. అదే మన గ్రీనిచ్ రేఖకి భారతదేశం ఏ వైపున ఉందంటే ఏం చెప్పాలండి? తూర్పు వైపున ఉంది. గ్రీనిచ్ రేఖకి భారతదేశం తూర్పు వైపున ఉంది. అదే మనం భారతదేశంకి గ్రీనిచ్ రేఖాంశం ఏ దిక్కున పోతుందంటే పడమర దిక్కున పోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? మన భారతదేశానికి గ్రీనిచ్ రేఖ ఏ దిక్కున పోతుందండి? పశ్చిమ దిక్కులో పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన దేశంలో అతి పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రాన్ని చూద్దాం. అంటే వెస్ట్ సైడ్ అతి పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రం. ఏంటండి? గుజరాత్ రాష్ట్రం అతి పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రం. అదేవిధంగా అతి పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రం చూసాం కదా, ఇప్పుడు ప్రాంతం చూద్దాం. ప్రాంతం లేదంటే కొన, అతి చివర ఉండేటువంటి కొన పశ్చిమాన ఏంటండి? గుహత్ మోటా. ఏంటండి? గుహత్ మోటా. ఇది ఎక్కడ ఉంటుందండి? రాన్ ఆఫ్ కచ్ లో ఉంటుంది. ఏ రాష్ట్రం? గుజరాత్ రాష్ట్రం. ఇక్కడ ప్రముఖ సరస్సు ఒకటి కనిపిస్తుంది, అదేంటంటే నారాయణ్ సరోవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ నారాయణ్ సరోవర్ ఏ రాష్ట్రంలో ఉందండి? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా మన దేశంలో ఇప్పుడు పశ్చిమాన చూసాం కదా, ఇప్పుడు తూర్పు సైడ్ చూద్దాం. అతి తూర్పున ఉండేటువంటి రాష్ట్రం ఏదండి? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అతి తూర్పున ఉండే రాష్ట్రం. సో అతి తూర్పున గల రాష్ట్రాన్ని చూసాం కదా, అదేవిధంగా అతి తూర్పున గల ప్రాంతం లేదా కొనను చూద్దాం. మనకి వివాదం లేని ప్రాంతాన్ని కనుక తీసుకున్నట్టయితే అతి తూర్పున అదేంటంటే చౌకన్ కనుమ. ఏంటండి? చౌకన్ కనుమ మనకి వివాదం లేని అతి తూర్పున ఉన్నటువంటి ప్రాంతం. ఏ రాష్ట్రం అండి? అరుణాచల్ ప్రదేశ్. అది మనకి వివాదాస్పదం అంటే ఏదైనా వివాదాస్పద కొన ఉంటుంది అనుకోండి, ఆ వివాదాస్పద కొనను మనం గమనించినట్లయితే అది కిబూతు. ఏంటండి? కిబూతు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కిబూతు పేరును మీరు గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఎవరితో వివాదం ఉందండి? మనకి చైనాతో వివాదం ఉంటుంది. ఓకేనా అండి? ఈ కిబూతు కనుమ వివాదాస్పద ప్రాంతంలో అతి తూర్పున ఉన్నటువంటి కొన. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కిబూతు కనుమ ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అయిందండి, పశ్చిమాన అని టైప్ చేశాను, యాక్చువల్ గా ఇది తూర్పున. ఓకేనా అండి? పశ్చిమాన ఆల్రెడీ మీద ఇచ్చేసాను, ఇక్కడ అతి తూర్పున అని రాయాలి, బట్ పశ్చిమాన అని పడింది. సో సారీ ఫర్ ద టైపింగ్ మిస్టేక్. ఓకేనా అండి? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. అతి పశ్చిమాన ఏ రాష్ట్రం ఉంటుంది? అతి పశ్చిమాన గల కొన ఏంటండి? గుహత్ మోటా. ఎక్కడ ఉంటుంది? రాన్ ఆఫ్ కచ్ లో ఉంటుంది, గుజరాత్ రాష్ట్రం. అదే అతి తూర్పున గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అదే అతి తూర్పున గల ప్రాంతాలు మనం వివాదాస్పదం చూడాలి, వివాదరహిత చూడాలి. వివాదం లేనిదంటే
చౌకన్ కనుమ, ఓకేనా అండి, అరుణాచల్ ప్రదేశ్. అదే వివాదాస్పదం అయితే కిబుతు కనుమ, అరుణాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వీలైతే నోట్స్ రాసుకోండి, ఓకేనా అండి. మనకి కిబుతు కనుమ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కిబుతు కనుమలో మనకు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ కిబూతు కనుమ నుండి ఒక నది భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది. ఆ నది పేరు ఏంటంటే లోహిత్ నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లోహిత్ నది ఏ కనుమ గుండా భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది అని అడగవచ్చు. ఏ కనుమ గుండా అండి? కిబూతు కనుమ. ఈ కిబూతు కనుమ ఎక్కడ ఉంటుంది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ లోహిత్ నది అనేది బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది. ఈ లోహిత్ నది బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సో మనకి లోహిత్ నది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కనుమ ద్వారా ప్రవేశిస్తుందండి? కిబూతు కనుమ ద్వారా. అయితే మనం ఇంతకుముందు అక్షాంశాలు డిస్కస్ చేసినప్పుడు మనకి ఉత్తర దక్షిణాల మధ్య దూరం మనం నేర్చుకున్నాం, ఓకేనా అండి. ఈ వీడియోలో మనం తూర్పు పడమరల మధ్య, భారతదేశం యొక్క ప్రధాన భూభాగం తూర్పు పడమరల మధ్య ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మనం నేర్చుకుందాం. ఎంత ఉంటుందండి? 2933 2933 కిలోమీటర్లు తూర్పు పడమర మధ్య ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు భారత ప్రామాణిక రేఖాంశం గురించి నేర్చుకుందాం. మనం భారత ప్రామాణిక రేఖాంశంగా ఏ రేఖాంశాన్ని పరిగణిస్తామంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా పిలుస్తాం. ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇదేని పిలుస్తామండి? భారత ప్రామాణిక రేఖాంశంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా పిలుస్తాం. ఈ రేఖాంశం అనేది మన భారతదేశం మొత్తం ఒకే కాలమండలంగా ఉంటుంది కాబట్టి దీనిని, ఈ రేఖాంశం పరంగా మన భారతదేశంలో ఒకే ఒక కాలమండలం ఉంటుంది, అందుకే దీన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా పిలుస్తారు. దీన్ని ఎక్కడ నిర్ణయించారండి? వింధ్యాచల్ రైల్వే స్టేషన్ లోని క్లాక్ టవర్ ఆధారంగా నిర్ణయించడం జరిగింది. ఈ వింధ్యాచల్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుందండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ భారత ప్రామాణిక రేఖాంశం అనేది మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందండి? 5 రాష్ట్రాల గుండా పోతుంది. దాంతో పాటుగా ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా కూడా పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారత ప్రామాణిక రేఖాంశం అని ఏ రేఖాంశాన్ని పిలుస్తారు? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా పిలుస్తారు. దీన్ని ఎక్కడ నిర్ణయించారు? వింధ్యాచల్ రైల్వే స్టేషన్ లోని క్లాక్ టవర్ ఆధారంగా నిర్ణయించారు. ఇది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? 5 రాష్ట్రాల గుండా పోతుంది. ఆ రాష్ట్రాలు ఏంటో మీరు వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీన్ని మనకి భారత ప్రామాణిక రేఖాంశం పోయే రాష్ట్రాలను ఉత్తరం నుండి దక్షిణానికి లేదా దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి అని కూడా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. సో మనం లైన్ గా నేర్చుకుందాం, ఉత్తరం నుండి దక్షిణానికి. సో మనకి ఏ రాష్ట్రాల గుండా పోతుందండి? మొదటగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం, నెక్స్ట్ ఒడిశా రాష్ట్రం, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ 5 రాష్ట్రాల గుండా భారత ప్రామాణిక రేఖాంశం పోతుంది. దీనితో పాటుగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుండి యానాం గుండా కూడా ఈ భారత ప్రామాణిక రేఖాంశం పోతుంది. మొత్తం 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ పేర్లు మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 రాష్ట్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ప్రీవియస్ గా అడగడం జరిగింది అండ్ రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఉత్తరం నుండి దక్షిణానికి లేదా దక్షిణం నుండి ఉత్తరానికి వరుస క్రమంలో అమర్చండి అని అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. దీనితో పాటుగా ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఎక్కడ పోతుందండి? యానాం గుండా పోతుంది. సో ఈ భారత ప్రామాణిక రేఖాంశం అని ఏ రేఖాంశాన్ని పిలుస్తారు? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా పరిగణించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన భారత ప్రామాణిక రేఖాంశం ఉంది కదా, అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక సమయంగా దేని పాటిస్తారంటే గ్రీనిచ్ రేఖాంశాన్ని పాటిస్తారు. దేన్ని పాటిస్తారండి? గ్రీనిచ్ రేఖాంశాన్ని. సో ఈ 0 డిగ్రీ రేఖాంశం ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్రీనిచ్ రేఖాంశం అంటారు. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ గ్రీనిచ్ రేఖాంశం మన భారతదేశానికి ఏ దిక్కున పోతుందండి?
పడమర దిక్కున పోతుంది. సో ఈ గ్రీనిచ్ రేఖాంశం ప్రపంచ ప్రామాణిక సమయంగా తీసుకుంటాం కదా. అయితే మన భారతదేశం పాటించే భారత ప్రామాణిక రేఖాంశం ఉంటుంది కదా, మన సమయం ఉంటుంది కదా, మన దేశం పాటించే సమయం, ఇది గ్రీనిచ్ ప్రామాణిక సమయం కంటే ఎన్ని గంటలు ముందుంటుంది? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్ని గంటలు ముందుంటుందండి? 5:30 గంటలు, 5 గంటల 30 నిమిషాలు మన భారతదేశం యొక్క సమయం అనేది ఈ గ్రీనిచ్ ప్రామాణిక సమయం కంటే ముందు ఉంటుంది. ఎవరిది ముందు ఉంటుంది? మన భారతదేశ సమయమే 5:30 గంటలు ముందు ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని గంటలు ముందు ఉంటుంది అని మనకు ఎగ్జామ్ లో అడగవచ్చు. ఎన్ని గంటలండి? 5:30 గంటలు ముందు ఉంటుంది. సో మనకి ఈ కర్కాటక రేఖ ఉంటుంది కదండి, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఉంటుంది కదా కర్కాటక రేఖ. దాంతో పాటుగా భారత ప్రామాణిక రేఖాంశం ఉంటుంది కదా, 82 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఈ కర్కాటక రేఖ అండ్ భారత ప్రామాణిక రేఖాంశం మన భారతదేశంలో ఒక ప్రాంతంలో కలుస్తాయి. ఆ ప్రాంతం ఏంటంటే బైకుంఠాపూర్. ఏంటండి? బైకుంఠాపూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ బైకుంఠాపూర్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందండి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్కాటక రేఖ, భారత ప్రామాణిక రేఖాంశం ఏ ప్రాంతంలో కలుస్తాయని మనకి ఎగ్జామ్ లో అడగవచ్చు. ఏ ప్రాంతం? బైకుంఠాపూర్. అది ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. మీకు ఈ అక్షాంశాలు రేఖాంశాల పరంగా నేను అక్షాంశాల్లో చెప్పాను, రేఖాంశాలు చెప్పాను, అవి రెండు కలిపి ఇక్కడ ఇచ్చాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన భారతదేశం అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఏ ఏ అక్షాంశాలు ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉందనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఒకే దగ్గర ఇచ్చాను చూడండి. 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, అదేవిధంగా 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య మన భారతదేశం విస్తరించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.